ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా శనివారం అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల లిస్టు సైతం ప్రకటించింది. ఇటీవల మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించగా తాజాగా వార్డుల వారీగా అధికారులు ఖరారు చేశారు. శనివారం ఉదయం నిజామాబాద్ కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఖరారైన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ జనరల్కు 2, 40, 44, ఎస్సీ మహిళలకు 17, 39 డివిజన్లను రిజర్వ్ చేశారు. ఎస్టీ జనరల్కు 13, బీసీ జనరల్కు 7, 14, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52, 58, బీసీ మహిళకు 12, 16, 20, 22, 23, 37, 41, 45, 56, 57, 59, 60 డివిజన్లు కేటాయించారు. జనరల్కు 1, 4, 5, 8, 10, 18, 19, 25, 26, 30, 35, 47, 50, 55, జనరల్ మహిళకు 3, 6, 9, 11, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53, 54 డివిజన్లను కేటాయించినట్లు సమాచారం. అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇందులో ఎస్టీ జనరల్కు 2వ వార్డు కేటాయించారు. ఎస్సీ మహిళకు 8, ఎస్సీ జనరల్కు 4వ వార్డును రిజర్వ్ చేశారు. బీసీ మహిళకు 1, 6, 17, 20, 22, 27, 28, బీసీ జనరల్కు 7, 10, 14, 18, 23, 24, 25 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళకు 3, 5, 12, 15, 16, 19, 21, 29, 33, 36, జనరల్కు 9, 11, 13, 26, 30, 31, 32, 34, 35 వార్డులను రిజర్వ్ చేసినట్లు తెలిసింది. ఇక భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులున్నాయి. ఎస్సీ మహిళకు 2వ వార్డు, ఎస్సీ జనరల్కు 8, ఎస్టీ జనరల్ 11, బీసీ జనరల్కు 7, 9, బీసీ మహిళకు 12వ వార్డు కేటాయించారు. జనరల్కు 1, 3, జనరల్ మహిళకు 4, 5, 6, 10 వార్డులు ఖరారైనట్లు సమాచారం. అదేవిధంగా బోధన్ బల్దియాలో మొత్తం 38 వార్డులున్నాయి. అందులో ఎస్సీ మహిళకు 10, ఎస్సీ జనరల్ 13, 16 వార్డులు రిజర్వ్ అయ్యాయి. ఎస్టీ జనరల్ 24, బీసీ మహిళకు 8, 14, 19, 23, 35, బీసీ జనరల్కు 2, 5, 6, 9, 12, 22, 26, 34 వార్డు స్థానాలను కేటాయించారు. జనరల్ మహిళ 1, 3, 11, 20, 28, 29, 31, 32, 33, 36, 38, జనరల్కు 15, 17, 18, 21, 25, 27, 30, 37 వార్డులు ఖరారు చేశారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మామిడిపల్లి చౌరస్తా నుండి క్రీడా జ్యోతితో ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు క్రీడా రంగంలో ముందుకెళ్లాలని, అదేవిధంగా క్రీడల్లో రాణించాలన్నారు. పార్టీలకు అతీతంగా క్రీడా ర్యాలీలో నాయకులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, ఎంపీడీఓ శివాజీ, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సర్పంచ్లు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆర్మూరు గుల్బరం కళ్ళు, గంజాయి గుడ్లుంటే మనం రేవంత్ రెడ్డి దగ్గర కాదు, సీఎం కప్పులలో పాల్గొనవు. విద్యార్థులకు చెప్తున్నా, మీరు కూడా భవిష్యత్తులో మంచి క్రీడలలో ప్రయోజనం సంపాదించి పీటీ ఉషాలాగా, పివి సింధులాగా, నైనా సేవల్లాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలా. ఆటలు ఈరోజు చూస్తున్నాము ఏ రకంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్న ఆటల గురించి. ఒక ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ అనే వాడితో అన్నం తినడానికి ₹1 ఇస్తున్నారు. వాడి పక్కన కూర్చోడానికి ₹1, వాడి సంతకం కావడానికి 10 కోట్లు. అంటే ప్రపంచంలో ఆట ఎంత ఇంపార్టెంట్ ఉంది. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి సేవలు మరువలేనివని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి ద్వాదశ దినకర్మ కుటుంబీకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి సేవలు మరవలేనివన్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం పాటు పడేవారన్నారు. మంచితనానికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. సుభాష్ మామతోటి కానీ ఆంటీతోటి కానీ ఎక్కువ పరిచయం అయింది. ఎప్పుడంటే మేము వాల్కీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు సునీల్ కూడా మా క్లాస్మేట్ ఉంటే బోధనలో వాల్కీ బస్ ఎక్కడానికి కావాల్సిన ఉంటుండే. సో రాత్రి నేను వేల్పూర్ నుంచి వచ్చి నిజామాబాద్లో పడుకొని వాళ్ళ ఇంట్లో పొద్దున
బోధనకి వెళ్ళి అక్కడి నుంచి వాల్మీకి పోయేది. మళ్ళీ సేమ్ రిటర్న్లో వచ్చినప్పుడు కూడా నిజామాబాద్ వచ్చి ఇక్కడ నైట్ అవుట్ చేసి తెల్లారి మార్నింగ్ వెళ్ళి అట్లా చాలా దగ్గరికి పరిచయం ఉండేది. అయితే అందరూ సుభాష్ రావు చూసి భయపడేది, చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. మరి నేను భయపడిపోయింది, ఆయన కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేది. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయితేనే జిల్లా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, మరోవైపు కొన్ని జిల్లాల అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. నిజామాబాద్ జిల్లా వాసి సీఎంగా అయినప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతుందని, నిధులన్నీ పక్కదారి మల్లుతున్నాయని, సీఎం అభ్యర్థి నిజామాబాద్ వాసి అయితే నిధులను సరిగా నిజామాబాద్కే చేరుతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా మీద మట్టి పోసి ఒక మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మార్కెటింగ్ కమిటీకి డబ్బులు లేవు, మున్సిపల్కు డబ్బులు లేవు, స్టేడియాలకు డబ్బులు లేవు. ఏ డబ్బులున్నా కానీ దక్షిణ తెలంగాణలో దోచుకుపోతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఎన్నొద్దులు దోచుకుపోతారో దోచుకుపోయాడు. ఇంతకుముందు సిద్దిపేటోడు, సిరిసిల్లోడు, గజ్వేలోడు దోచుకుపోయాడు. ఇప్పుడు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు, కొడంగలోడు దోచుకుపోతున్నారు. ఎన్ని రోజులు దోచుకుపోతారు? మాకు మార్కెటింగ్ కమిటీలు లేవు, మాకు కాలేజీలు లేవు, మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు, ఎక్స్రే మిషన్లు లేవు. దీన్ని నిలదీయాలంటే మొన్న గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ ఒకటి కావాల్సిందే నిజామాబాద్ జిల్లాలో. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి టపాకాయలు పేల్చి బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కలిసిన మహాయుతి పార్టీ 29 కార్పొరేషన్ స్థానాలకు గాను 26 కార్పొరేషన్ స్థానాలు సాధించి బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించిందని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని, రాష్ట్రంలో కూడా త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై ఒట్టేసి గద్దెనెక్కిన తర్వాత హిందూ దేవతలపై అవహేళనగా మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో కూడా మొదటగా హిందూ దేవతలపైన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్రలో అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో జక్రాన్పల్లి మండలం బ్రహ్మనపల్లి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జక్రాన్పల్లి మండలం బ్రహ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థి శివప్రసాద్ బ్రహ్మనపల్లి సర్పంచ్ గా గెలుపొందారు. గెలుపొందిన శివప్రసాద్ వారి యూత్ సభ్యులు అందరూ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు టి సాగర్, పవన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. చూస్తాము 2 సంవత్సరాల క్రితం ఇట్లా ఉంటాయి పెడతా ఉన్నాము. మళ్ళీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే చెప్పిన మాట మీద ఉండాలి. మన మాట ప్రజలకు ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతం. తర్వాత ఏంటంటే భారతీయ పౌరులందరూ కూడా సమానమే, అందరినీ కూడా సమానమైన గౌరవించాలి, సమానంగా అందరికీ కూడా హక్కులు ఉండాలి, సమానమైన అవకాశాలు అందరికీ రావాలని ఇవాళ మన సామాజిక న్యాయం. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీని పూర్తిగా నమ్ముతున్నారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాష్ట్రంలో సైతం రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా నాయకులు కలిగోట గంగాధర్, వేణు, బీజేపీ పట్టణ నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులున్నారు. నిన్న వెల్లడైన ఫలితాలు మహారాష్ట్ర స్థానిక సంస్థలు మున్సిపల్లో క్లీన్ స్వీప్ చేశాము. ఎందరొక్కటైనా కాషాయం ముంగాట దిగదుడిపై అనేది మహారాష్ట్ర రుజువు చేసింది. ఈరోజు అలయన్స్ మహాయుద్ధి ఏదైతే ఉందో మహారాష్ట్రలో అన్ని ఫలితాలలో కూడా మొత్తం క్లీన్ స్వీప్తో పాటు దీన్ని బట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రాబోయే రోజులలో కూడా ఇక్కడ ఉన్న దేశ వ్యతిరేక ధోరణులకు పాల్పడుతున్న కాంగ్రెస్ని, దేశ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని సమూలంగా నిర్మూలించి మళ్ళా మహారాష్ట్ర ఫలితాలని తెలంగాణలో పునరావృతం.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ లో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యాన్ని తెలిపారు. వారి నాన్న చనిపోవడం చాలా బాధాకరమని వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గుండారం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాపిరెడ్డి స్వర్గస్థులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు. తదనంతరం సారంగపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బోర్గంపి సుదర్శన్ రెడ్డి తల్లి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నందిపేట్ గ్రామంలో విద్యాభివృద్ధి కొరకు మరొక కీలక అడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి 45 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం అభినందనీయమని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంతిరెడ్డి రాజారెడ్డి నందిపేట్కు విచ్చేసి ప్రతిపాదిత గ్రంథాలయ భవన నిర్మాణ స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. భవిష్యత్తులో విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు, జ్ఞాన విస్తరణకు గ్రంథాలయాలు కేంద్ర బిందువులుగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల సదుపాయాలను కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ శ్రీరామ్ చందర్, వార్డు సభ్యులు, నందిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్, వీడీసీ గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడ్బిలోలి క్రికెట్ టోర్నీలో విజేతలకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ బహుమతులను అందజేశారు. రజ్జల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా ప్రథమ, ద్వితీయ బహుమతులను కైవసం చేసుకున్న విజేతలకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ అందజేశారు. ఉప సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షులు అబ్దుల్ కుద్దూస్తో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శంకర్ మాట్లాడుతూ యువకులు చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలతో మనిషిలో శరీర దారుఢ్యం, ఏకాగ్రత, మానసిక ఉల్లాసం పెంపొందుతున్నాయన్నారు. గత 2 రోజులుగా 8 క్రికెట్ టీంలు పాల్గొనగా క్రీడా నైపుణ్యాన్ని వెదజల్లిన క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. పాలకవర్గ సభ్యులు అన్వర్, బాబు నాయక్, గోపాల్, యువకులు యోగేష్, సుధాకర్, విఠల్, దయాకర్, సంజీవ్, మధు, రవి గ్రామస్తులున్నారు. సెషన్ 2 అనేటువంటి తాడిపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క క్రికెట్ యొక్క టీం లోపల ఉత్సాహంగా పాల్గొన్నటువంటి తాడిపల్లి యువకులకు ముఖ్యంగా నేను వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే నేడు యువకులు ఎక్కడ ఉండాలంటే గ్రౌండ్లో ఉండాలి. అది బహుశా నాకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. అతను అన్నాడు టీబెటే బిగినింగ్ అన్నటువంటిది. కాబట్టి ఇలాంటిదే కొనసాగించాలా. తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు గ్రామ పెద్దలే ఉంటాయి, మీకు కూడా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇదే కాదు, భవిష్యత్తు లోపల ఇంతకంటే కూడా పెద్దది పెట్టుకొని ఇంకా మీరు బాగా ఎదగాల. తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతను ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్మికులు, రైతుల చట్టాలను సవరించి వారిని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. కార్మిక, రైతు చట్టాలను సవరిస్తూ వారి పొట్టకొట్టే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుందని తెలిపారు. మోడీ తన విధి విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్మిక చట్టాలను సవరించి కార్మికుల పొట్టగొట్టిన మోదీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉపాధి హామీ చట్టాన్ని సవరించి ఉపాధి కూలీలను సైతం నడి రోడ్డుకు ఈడ్చిన ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, భూమేశ్వర్, గణేష్, గంగర, మెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎండగడుపు ప్రజల్లో, కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం కోసం ఈ జాతాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2019-20లో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని ఇలా బానిసలుగా మార్చేటువంటి విధానాలకి ఒడిగట్టింది. అంతేకాదు బాల్కొండ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2026 టార్చ్ ర్యాలీ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా విద్యార్థులచే నిర్వహించారని మండల
అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాండా రాజేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ మండల విద్యాశాఖ అధికారి వటు రాజేశ్వర్, బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ కుమార్, బాల్కొండ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, స్థానిక పీడి రాజ్ కుమార్, అన్ని గ్రామాల సర్పంచ్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు టార్చ్ ర్యాలీకి స్వాగతం పలికారు. నేటి నుంచి సీఎం కప్ క్రీడలు గ్రామీణ స్థాయిలో ఆటల్లో ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభావంతులు గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉందని, నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నియోజకవర్గ స్థాయిలో, 9 నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కప్ క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ఉత్సాహంగా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎంపీడీఓ కమలాకర్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులచే నిర్వహించడం జరిగిందన్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, తర్వాత 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నియోజకవర్గ స్థాయిలో, 9 నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, మండల విద్యాధికారి రేణుక, ఏఎంసీ చైర్మన్ ముత్యం రెడ్డి, ఎంపీఓ సాయిలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు అతివేగంగా రోడ్డుపై వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ అసిస్టెంట్ ఎంవీఐలు రోహిత్ రెడ్డి, సాగర్లు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా శనివారం బాల్కొండ మండల కేంద్రంలో కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై బైకు, కార్లు, ఏదైనా వాహనాలు నడపాలన్నా 18 సంవత్సరాల వయసు పైబడిన వారే నడపాలని, మైనర్గా ఉండి వాహనాలు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారని తెలిపారు. అనంతరం పాఠశాలలో మైదానంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించగా పాఠశాల విద్యార్థులు బాల్కొండలోని శివాజీ పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. భక్తుల ఇంటికి మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం చేరేలా ఆర్టీసీ చర్యలు చేపట్టిందని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్టీసీ కార్గోలో మేడారం వెళ్లలేని భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం కేవలం 299 రూపాయలకే ఈ మేడారం ప్రసాదం మీ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వబడుతుందని రీజనల్ మేనేజర్ టి జ్యోత్స్న తెలిపారు. ఈ సదుపాయాన్ని www.tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆర్టీసీ కార్గో నిజామాబాద్ కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదన్నారు. ఈ సదవకాశాన్ని మన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. తొర్లికొండలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ మందకృష్ణ మాదిగ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో దశాబ్దాల తరబడి రాజకీయ పదవులు నిర్వహించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.